ఓం శ్రీ నమో నారాయణాయ. ఓం శ్రీ నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి మన వీడియోలో ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఈ శ్లోకాలతో మన బంధుమిత్రులకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి 2023లో డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈరోజు మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. అందుకని ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపున్న ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, మోక్షదాయకమే అని వేద వాక్కు. అందుకే మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. నిత్యం శ్రీహరిని పూజిస్తే ఇంటా బయట ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. సంపదతో పాటు సంతోషాలు వెల్లివిరుస్తాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ఆరాధించే శ్లోకాలు ఇవే. మీ బంధుమిత్రులకి ఈ శ్లోకాలతో వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ రకంగా తెలియజేయవచ్చు. మీకు, మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని శ్లోకాన్ని చెప్తూ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అని చెప్పవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ. మీకు, మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఇదైతే చిన్న శ్లోకం అండి. వనమాలి గదీశాంగి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. మీకు, మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ విధంగా ఇవన్నీ కూడా విష్ణు సహస్రనామంలో ఉన్న శ్లోకాలేనండి. వీటిలో ఏదో ఒక శ్లోకం చెప్పి మనము మన బంధుమిత్రులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియచేయవచ్చు. ఈ విధంగా మీరు కూడా చేసి భగవన్ నామస్మరణలోనే వైకుంఠ ఏకాదశి రోజు విష్ణువుని పూజిస్తూ, ధ్యానిస్తూ, విష్ణు సహస్రనామం పఠిస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.